ఆ గుడ్డివాడు, బోధకుడా నాకు దృష్టి కలుగు చేయయ్యా అని అడిగాడు. అందరినేమో డబ్బులు అడిగాడు, యేసయ్యనేమో కళ్ళు అడిగాడు. దేవునికి స్తోత్రం. యేసయ్య డబ్బులు ఇచ్చేవాడే కాదు, కళ్ళు ఇచ్చేవాడని నమ్మాడు అతను. దేవునికి మహిమ కలుగును గాక. కనుక అతడు అంధుడుగా లేడు, కళ్ళు కలిగిన వాడుగా భూమి మీద జీవించాడు. కనుక నీ పరిస్థితి, నీ జీవితం ఇంకంతే. నీ జీవిత ఉద్దేశం ఏంటంటే నువ్వు గుడ్డివాడుగా పుట్టావు కనుక గుడ్డివాడుగానే జీవించడం. నీ యొక్క జీవిత ఉద్దేశం ఏంటంటే నీవు రోగి కనుక నీవు రోగంతో జీవించడం. ఈ యొక్క ఉద్దేశం ఏంటంటే నువ్వు పాపం చేసావు కనుక ఒక పాపిగానే జీవించి చనిపోవటం. ఇదే నీ జీవితం అనేది లేదు, అది పరిస్థితులే. కానీ యేసుక్రీస్తులో దేవుని ప్రణాళిక అది నీ విషయమై ఎంతో వ్యత్యాసమైనది, అది ఆశీర్వాదకరమైనది, అది మహిమకరమైనది, అది క్షేమకరమైనది, అది విలువైనది. ప్రభు నామములో నేను గుర్తు చేస్తున్నాను. అందరూ